సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ బోధించిన గీత 5000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి శ్లోకాలు నేటికి మనకి ఉన్నాయంటే మన తాత ముత్తాతలు వాటిని ఎలా కాపాడుతూ వచ్చారో మీరు దయచేసి ఆలోచించండి. కరెక్టే, మన ఆస్తిపాస్తులు కాపాడారు, మనకి ఇచ్చారు, మన భూములు ఇచ్చారు. అదే కాదు, మన తాత ముత్తాతలు మనకు వేదాలను ఇచ్చారు, శాస్త్రాలను ఇచ్చారు, భగవద్గీతను ఇచ్చారు, రామాయణ మహాభారతాలు ఇచ్చారు, భాగవతం లాంటి పురాణ గ్రంథాలను ఇచ్చారు. మరి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది కాదా? వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనది కాదా? ఈరోజు ఒక పటిష్టమైనటువంటి భారతదేశ నిర్మాణాన్ని మనము చేపట్టాలని సంకల్పిస్తున్నాం. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ మహారాజ్ వారు అంటూ ఉండేవారు, ఒక దేశం యొక్క పునర్నిర్మాణం అవ్వాలి అంటే ముందు వ్యక్తి యొక్క పునర్నిర్మాణం అవ్వాలి. నేను ఒక దృఢమైనటువంటి భవనాన్ని కట్టాలి అంటే ఆ దృఢమైన భవనం ఎలా సాధ్యమవుతుందంటే ఆ భవనం నిర్మించేటువంటి ప్రతి ఇటుక దృఢంగా ఉండాలి. ఆ భవన నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్ దృఢంగా ఉండాలి. అందులో ఉపయోగించే ఉక్కు, స్టీలు దృఢంగా ఉండాలి. అప్పుడే ఆ భవన నిర్మాణం కూడా దృఢంగా ఉంటుంది. అవునా కాదా చెప్పండి బంధువుల? మరి దృఢమైన భారతదేశం అంటే ముందు మనమంతా దృఢంగా ఉన్నామా లేదా వ్యక్తిగతంగా? అంటే స్వామీజీ దృఢంగా ఉండమంటే కాస్త కండలు పెంచాలన్నా, కాస్త ఒళ్ళు పెంచాలన్నా ఏం చెయ్యాలి? ఇక్కడ దృఢమైన భారతీయులు అంటే శారీరక దృఢమని కాదు. ఆలోచించండి, ఆ విధంగా శారీరక దృఢమైతే ఇదిగో మన రాయి చోట్ల ఉన్న ఎనుములు మనకన్నా దృఢంగా ఉన్నాయి. ఇదిగో పులులు, సింహాలు ఇంకా దృఢంగా ఉన్నాయి, ఏనుగులు దృఢంగా ఉన్నాయి. దేశాన్ని ఈరోజు ఏనుగులు, పులులు, సింహాలు, ఎనుములు ఏలట్లేదు. భారతీయులైన మనుషులు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఒక మానవుడు దేశాన్ని ఏలుతున్నాడు అంటే కేవలం తన శారీరక బలంతో కాదు, తన మానసిక బలంతో, తన బుద్ధి బలంతో ఏలుతూ ఉన్నాడు. అంటే దృఢమైన భారతదేశం కోసం దృఢమైన మనోబలం, మనోధైర్యం ఉన్న భారతీయుడు, దృఢమైన బుద్ధి బలం ఉన్నటువంటి భారతీయుడు, దృఢమైన బుద్ధి బలం కలిగిన సమాజం తయారు కావాలి. అంటే దృఢమైన బుద్ధి బలం కలిగిన సమాజం అంటే ఏమిటి? అసలు ఆ బుద్ధిని గురించి నేను ఎలా తెలుసుకోవాలి? నా మనసును గురించి ఎలా తెలుసుకోవాలి? నా జీవితాన్ని గురించి ఎలా తెలుసుకోవాలి? వాటి గురించి చెప్పేటువంటి గ్రంథాలే మన సనాతన హైందవ ధర్మ గ్రంథాలు. ఇప్పుడు ఈరోజు పటిష్టమైన భారతదేశాన్ని, పునర్వైభవం ఉన్నటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అంటే కేవలం మనం నినాదాలతో సాధ్యం కాదు. ఆచరణాత్మకమైనటువంటి, మనము జీవితంలో ఆచరించగలిగినటువంటి, ఎలా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి సవాలు వచ్చినా, జీవితంలో ఎటువంటి ఒత్తిడి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతమైనటువంటి, పటిష్టమైనటువంటి మానసిక శక్తిని మనం కలిగి ఉంటున్నామా లేదా? ఈ రోజులో చూస్తూ ఉన్నాం, నాకు కొన్ని పదాలు ఇటీవల వినిపిస్తూ ఉన్నాయి. ఒక స్టూడెంట్ అంటారు, స్వామీజీ నాకు పానిక్ అటాక్ వచ్చింది స్వామీజీ అన్నారు. నాకు ఈ పదమే అర్థం కాలేదు. నేను ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళా పానిక్ అటాక్ ఏంటా అని నేను గూగుల్లో కొట్టి చూడాల్సి వచ్చింది. హార్ట్ అటాక్ విన్నాను నేను, హెడేక్ విన్నాను నేను, స్టమక్ ఏక్ విన్నాను నేను. ఈ పానిక్ అటాక్ ఏంటో అర్థం కాలేదు. పానిక్ అటాక్ అంటే ఏమి లేదు, ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు అనవసరమైన ఆందోళనకు గురి అయిపోయి ఆ కంగారు చివరికి ఎలా అయిపోతుందంటే అదొక అటాక్, ఒక దాడిలాగా అనిపిస్తుందట వాళ్ళకి. అంటే రాబోయే తరాలు పిల్లల్ని ఎటువంటి వాళ్ళని తయారు చేస్తున్నామో దయచేసి మనం అందరూ ఆలోచించాలి. ఒక చిన్న చిన్న కార్యానికి లేనిపోని